సార్ కిరణ్ రాయల్ లక్ష్మి వివాదం చాలా సంచలనం సృష్టించింది. అది అందరికీ తెలిసిందే సార్. అయితే ఈ రోజు లక్ష్మిని అంటే బాధితురాలను అరెస్ట్ చేశారు సార్. అసలు అదే న్యాయం సార్, బాధితురాలను అరెస్ట్ చేయడం ఏంటి? అంటే బాధితురాలిని అరెస్ట్ చేశారంటే హ్మ్. ఫణికుమారి గారు, బాధితురాలు కోణంలో ఆమెను అరెస్ట్ చేయలేదు. హ్మ్. మీకు కీలకమైన విషయాలు చెప్పాలంటే ఆమె వాస్తవానికి కిరణ్ రాయలు లక్ష్మి గారి వివాదం మీకు తెలిసే ఉంటుంది. అవును సార్. సో కిరణ్ రాయలు ₹1,20,00,000 డబ్బులు తీసుకున్నాడని, హ్మ్. తనతో పాటు కొన్ని రోజులు ఉన్నాడని, సో ఇప్పుడు తనను మోసగించాడని, డబ్బులు ₹1,20,00,000 ఎగ్గొట్టాడని ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నారు. అవును సార్. సో అక్కడి నుంచి వివాదం మొదలైంది. దానికి సంబంధించి 2 రకాల కోణాల్లో మనం ఆలోచించాలి. పాయింట్ 1, ఆయన డబ్బులు తీసుకున్నాడు ₹1,20,00,000 అనే దానికి ఆధారాలు లేవు. హ్మ్. ఇంకొకటి వీడియో కిరణ్ రాయలు విడుదల చేశారు. నాకు కిరణ్ రాయలకు ఎటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు లేవు, అన్నీ ముగిసిపోయినాయి, అంతా కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పి ఆవిడే చెప్పిన వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఆయన. ఓకే సార్. కాబట్టి డబ్బుల విషయం ఇక హ్మ్. నో మ్యాటర్, హ్మ్. దాన్ని పక్కన పెట్టాలి. ఇకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్ అంటారా, ఆవిడ ఇల్లీగల్ కాంటాక్ట్. ఆమెమి కిరణ్ రాయల్ భార్య కాదు ఆమె, హ్మ్. ఇల్లీగల్ కాంటాక్ట్ ఆమె. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇష్టమై కలిసినప్పుడు అది తప్పు కాదని సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది కదా. ఇవాళ మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడు మాత్రం మీరు కలిశారు, ఇద్దరికి విభేదాలు వచ్చినప్పుడు మీరు ఆరోపణలు చేసి నాకు మోసం చేశాడు, నన్ను అరెస్ట్ చేయండి అంటే చేసేస్తారా? చేయరు కదా. అవును సార్. 2 అది కూడా కొట్టేయాలి. సో అటువంటిప్పుడు ఆమె చేసిన ఆరోపణలకు ఇంకా 2 ఆరోపణలు కొట్టేసేయాల్సిందే. హ్మ్. దాంట్లో ఇప్పుడు అరెస్ట్ చేసేదానికి ఏం లేదు, కిరణ్ రాయల మీద చర్య తీసుకోవడానికి ఏమీ లేదు. సో అటువంటప్పుడు ఆమె బాధితురాలు ఎలా అవుతుంది అనేది ఒక ప్రశ్న. హ్మ్. రెండో అంశం, ఇవాళ ఆమెను అరెస్ట్ చేసింది ఈ కిరణ్ రాయల్ ఇష్యూలో ఆమెను అరెస్ట్ చేయలేదు. ఆమె ఆల్రెడీ కిలాడి లేడీ అని చెప్పేసి కిరణ్ రాయల్ ఆల్రెడీ చెప్పాడు. హ్మ్. అందులో ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే, జైపూర్లో కేసు నమోదైంది, విశాఖపట్నంలో కేసు నమోదైంది, కర్ణాటకలో కేసు నమోదైంది. సో ఆమె కోసం పోలీసులు తిరుగుతున్నారు, జైపూర్ పోలీసులు అయితే రేపు మాపు అరెస్ట్ చేయబోతున్నారు ఆమెని అని చెప్పారు. సో జైపూర్ పోలీసులు ఇవాళ వచ్చి అరెస్ట్ చేశారు. ఆమెను చీటింగ్ కేసు కింద, బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన మోసాల కింద అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కూడా. ఇవాళ మరి ఆ అమ్మాయి ఎవరైతే లక్ష్మి అనే అమ్మాయి ఉన్నదో, ఆ అమ్మాయి మరి ఈ రకమైన ఆరోపణలు, ఒకవేళ డబ్బులు అతను ఇచ్చేసరి సెటిల్మెంట్ అయిపోయిందని ఆవిడే వీడియో చేసింది కదా. అవును సార్. చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆవిడ నాకు ₹1,20,00,000 రావాలని ఆవిడ అన్నది. నిన్న ఆ అబ్బాయితో కూడా మాట్లాడిచ్చి వాళ్ళ అబ్బాయి ఫోన్లో మాట్లాడుతుంటే వీళ్ళు రికార్డ్ చేసి అది కూడా ప్రదర్శించాడు ఆయన. అంకుల్ మీ తప్పేం లేదు అంకుల్, మీరంతా సెటిల్మెంట్ అయిపోయింది, మమ్మీ ఎందుకు చేస్తుంది ఇలాగా మాకు అర్థం కావట్లేదని వాళ్ళ అబ్బాయి చెప్పిన ఆడియో కూడా ఉన్నది. సో ఇవన్నిటిని ఒకసారి పరిశీలిస్తే ఆమె మీ అమాయకురాలేం కాదు, మోసగింపబడే మహిళేం కాదు, మోసగించే మహిళ అనేది ఇవాళ తేట తెల్లమైంది. ఆ తర్వాత నాకు తెలిసి కిరణ్ రాయల్ చేసిన తప్పు ఎక్కడుందంటే, కిరణ్ రాయలు కొంత బెదిరింపులు, చంపేస్తానని చెప్పడం, బెదిరించడం ఇలాంటివి ఆవేశంలో అంటారు, కానీ ఆవేశంలో అన్నంత మాత్రం ఎవడు చంపడు. బట్ ఈవెన్ దో అలాంటి పదజాలం వాడడం అనేది తప్పు. అక్కడ కిరణ్ రాయల్ని మనం తప్పు పట్టాలి. ఓవరాల్గా దీనికి సంబంధించి జనసేన పార్టీ కూడా రెస్పాండ్ అయింది. ఆల్రెడీ దీని మీద విచారణ జరపాలని కమిటీకి లేఖ రాసింది. అప్పటి వరకు కిరణ్ రాయల్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని చెప్పింది. సో ఈ రకంగా చూస్తే కిరణ్ రాయల్ చెప్పింది నిజమని తేలింది కదా. ఇప్పుడు పార్టీ ఏం చెప్తుంది, సో ఈ వివాదం తేలేంత వరకు దూరంగా ఉండమని. పార్టీ కూడా నువ్వు దోషి అని చెప్పట్లా, ఈ వివాదం ముగిసేంత వరకు మీరు దూరంగా ఉండండి అంటుంది పార్టీ. సో పార్టీ బాధ్యత పార్టీ పోషించింది. ఇతను ఏదైతే చెప్పాడు ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు వాళ్ళ పోలీసులు వచ్చి. అంటే కిరణ్ రాయల్ వాదనలో నిజం ఉంది కదా, ఆమె కిలాడీ లేడీనే కదా. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వైసీపీ ప్రలోభాలకు లొంగి ఇవాళ నా మీద ఆరోపణలు చేస్తుంది అంటున్నారు. మేబీ నమ్మచ్చేమో, ఎందుకంటే వైసీపీని ఆట ఆడుకుంటున్నాడు అతను. తిరుపతిలో రోజాను కావచ్చు, ఇతర వైసీపీ నాయకుల్ని కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, ఆయన చిట్టిరెడ్డి 2.0 అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇవన్నీ భరించలేక వైసీపీ వాళ్ళు అతని మీద ఒక రకంగా ఈమెను ప్రయోగించి కూడా ఉండొచ్చు కదా అనేది ఇక్కడ వస్తున్నమాట. ఏదేమైనా ఇవాళ ఆమెను అరెస్ట్ చేయడం అనేది, సో కిరణ్ రాయల్ ఏదైతే చెప్పాడో ఆ కేసుల కింద అరెస్ట్ చేశారో తప్ప ఆమెను ఏదో కిరణ్ రాయల్తో ఉన్న సంబంధం గురించో, కిరణ్ రాయల్తో ఉన్న లావాదేవీల గురించో ఆమెను అరెస్ట్ చేయలేదు. కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు నిజంగా స్త్రీలకి నిజంగా అన్యాయం జరిగితే కనుక ఇవే డౌట్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ మీడియాలో. ఆమె నిజంగా జరిగిందా, లేకపోతే ఆమె వెనకాల ఏమన్నా ప్లాన్ ఉందా అనేది కూడా వస్తుంది. సో డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆమె ఏమంటుంది,
పవన్ కళ్యాణ్ గారు మీరు మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోని అన్నారు కదా. అవును అరే సార్. మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోనంటే ఏదో అమాయకపు మహిళలను ఉమ్, మాయ మాటలు చెప్పి లోపరుచుకుని ఇవాళ జానీ మాస్టర్ ఉన్నాడండి. జానీ మాస్టర్ కూడా నిజానికి ఆ అమ్మాయిని ఏం మోసం చేయాల. జానీ మాస్టర్ ఆ అమ్మాయి ఇష్టానుసారం కలిసి ఉన్నారు. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి, ఆ అమ్మాయి 17 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్తో పాటు తిరుగుతూ ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు 24 ఏళ్ళు అంటే అమ్మాయికి. ఈ 5-6 ఏళ్లలో బ్రహ్మాండంగా, 6-7 ఏళ్లలో బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి ఉన్నారు. మొన్నేమో ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చినప్పటి నుంచి కొంచెం దూరంగా ఉన్నారు. ఘర్షణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అమ్మాయి కేసు పెట్టింది. సో కేసు పెడితే కేసు ఏమి నమోదు చేశారు? పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం అంటే మైనర్లను రేప్ చేసిన చట్టం. సో ఆ చట్టం కింద పెట్టేటప్పటికి జనసేన పార్టీ కూడా టెక్నికల్లీ అతని మీద కేసు నమోదైంది కాబట్టి అతన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. సో అదే కిరణ్ రాయల్ మీద కూడా కనుక అలాంటి కేసు ఏదైనా నమోదై ఉంటే ఖచ్చితంగా సస్పెండ్ చేసేవాళ్ళు. పోక్సో చట్టం అనేది చాలా పవర్ఫుల్ కేసు. సో అది ఎవరు ప్రోత్సహిస్తారు? ఒక అమ్మాయిని మత మార్పిడి చేయాలని కానీ, బలవంతంగా అనుభవించాలని కానీ ఎవరు చెప్పరు కదా. సో అది నిజమా కాదా అనేది పక్కన పెట్టి అతని మీద కేసు నమోదైంది కాబట్టి డెఫినెట్గా జనసేన పార్టీ కూడా నమ్ముద్ది. అది ఇద్దరి మధ్య వ్యవహారం, వాళ్ళిద్దరు బాగున్నప్పుడు అంతా బాగానే ఉంది, బాగాలేనప్పుడు బెడిసి కొట్టినప్పుడు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్న అమ్మాయిని జనసేన పార్టీకి తెలియదా? తెలుసు. కానీ ఏం చేస్తుంది? సో పోక్సో చట్టం అనేది పెట్టిన తర్వాత, అంత పవర్ఫుల్ కేసు పెట్టిన తర్వాత డెఫినెట్గా వీళ్ళు కూడా టెక్నికల్గా యాక్షన్ తీసుకోవాలి కాబట్టి టెక్నికల్గా యాక్షన్ తీసుకున్నారు. ఇవాళ జనసేన కిరణ్ రాయల మీద కూడా అలాంటిది ఏమన్నా టెక్నికల్గా కేసు పెడితే టెక్నికల్గా ఇతను కూడా సస్పెండ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ కూడా ఇందులో ఆలోచనలో పడింది ఏంటంటే, ఇక ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మనిషికి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏదో ఒక వ్యవహారాలు ఉంటాయి. ఆ వ్యవహారాలను అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద వరుసగా ఆరోపణలు, దాడులు చేస్తూ ఉంటే, ఇక పార్టీ నుంచి అందరిని సస్పెండ్ చేసుకుంటూ పోతుంటే, మరి పార్టీలో జనం గట్టిగా మాట్లాడే నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు.